తెనాలిని ఒక మహానగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శివాజీ చౌక్ లో ఇప్పుడున్న మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు ద్వారం పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తెనాలి పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దే దానిలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడుతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే బురిపాలెం రోడ్డు వైపున ఉన్న రోడ్డుని శివాజీ చౌక్ నుండి డబుల్ రోడ్డుగా విస్తరించినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు విస్తరించడమే కాకుండా సైడ్ కాలువల నిర్మాణం వంటివి కూడా కల్పించి సుందరమైన రోడ్డుగా నిర్మించడం జరిగిందని చెప్పారు. అలాగే రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బురిపాలెం రోడ్డుకి చిరునామాగా ఉండే యడ్లపాటి వెంకట్రావు ద్వారాన్ని పునర్నిర్మాణం గురించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పనులు చేపట్టే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఇదే విధంగా దాతలు అడుసుమల్లి కుటుంబం ఇచ్చిన బస్టాండ్ విషయంలో కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగిందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని చెబుతూ ఆక్రమణను ప్రోత్సహించవద్దని, ఆక్రమణను తొలగించి భావితరాలకు తెనాలి పట్టణం ఒక సౌకర్యవంతమైన సుందరమైన పట్టణంగా ఉండేలా అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత యడ్లపాటి వెంకట్రావు మనవడు యడ్లపాటి తేజ, ట్రైనీ ఐఏఎస్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైస్ చైర్మన్ నాగవేణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిద్ది ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. బురిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు. ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం. సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం, స్టామ్ వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసుమల్లి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. ఈ రోజున యడ్లపాటి వెంకట్రావు గారి ద్వారం అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో. సో యడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది, రోడ్ విస్తరణ చేస్తున్నాం, పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు యడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫు నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది. తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు. మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నాను.